నమస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాటో దేశాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం. కుప్పకూలిన అమెరికా నావికా దళానికి చెందిన MV-22B ఓస్ప్రే ఎయిర్ క్రాఫ్ట్. కేరళలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్యాలరీ కూలిపోయి 200 మందికి గాయాలు. గాయపడ్డ వారిలో 5గురి పరిస్థితి విషమం. భారత్లో వచ్చే 5 ఏళ్లలో 3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా. మాజీ పార్లమెంట్ సభ్యులు మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాజలూరు మండలం తనుమళ్ళ గ్రామంలో మహా అద్భుతం. కళ్ళు తెరిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్క రోజులో 861 కోట్లు సంపాదించిన ఇండియన్ వారెన్ బఫెట్. నార్వేలో ఆర్కిటిక్ సర్కిల్లో కోల్డ్ రెస్పాన్స్ పేరిట నాటో దేశాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమెరికా నావికా దళానికి చెందిన MV-22B ఓస్ప్రే ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఇందులో ఉన్న 4 అమెరికా నావికా దళం సైనికులు మృత్యువాత పడ్డారు. ఉత్తర నార్వేలోని నార్లాండ్ కౌంటీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంఘటనతో సంబంధం లేదని నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహర్ స్టోయిరీ రక్షణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రతికూల వాతావరణం వల్లే అమెరికా విమానం కూలిపోయిందని నార్వే పోలీసులు వెల్లడించారు. ఈసారి నాటో సైనిక విన్యాసాల్లో 27 దేశాలకు చెందిన 30,000 మంది సైనికులు, 220 విమానాలు, 50 నౌకలు పాల్గొంటున్నాయి. నాటో ఇతర దేశాలైన ఫిన్లాండ్, స్వీడన్ కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇవి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి 200 మంది గాయాల పాలయ్యారు. మ్యాచ్ జరుగుతుండగా అక్కడి తాత్కాలిక గ్యాలరీ ఒక్కసారిగా కూలిపోవడమే ఇందుకు కారణం. కేరళలోని మలప్పురం పూన్గోడ్లో నిన్న ఫుట్బాల్ మ్యాచ్ పోటీలు నిర్వహించారు. అందుకోసం అక్కడ తాత్కాలిక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అయితే అది ఒక్కసారిగా కూలిపోయింది. అది కూలిపోతున్న సమయంలో అక్కడి వారు పరుగులు తీసినప్పటికీ లాభం లేకుండా పోయింది. వేగంగా అది ప్రేక్షకుల మీద పడిపోవడంతో దాదాపు 200 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. తాత్కాలిక గ్యాలరీ కూలిపోయిన వీడియో మీడియాకు లభ్యమైంది. భారత్లో వచ్చే 5 ఏళ్లలో 3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా తెలిపారు. కిషిడా నేతృత్వంలోని జపాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన భారత్ జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర భేటీలో ప్రధాని మోదీ, కిషిడా సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢం చేసుకునేందుకు గల అవకాశాలను చర్చించారు. సహజ ఇంధన వనరుల అభివృద్ధికి సంబంధించి భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్ జపాన్ల సంబంధాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. వచ్చే 5 ఏళ్లలో భారత్లో 3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషిడా ప్రకటించారు. ఉక్రెయిన్పై దాడి తీవ్రమైన అంశమని, ఈ చర్యతో అంతర్జాతీయ ప్రాథమిక సంప్రదాయాలను సైతం రష్యా తొంగలోకి తొక్కిందన్నారు. యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష బలోప్రయోగాన్ని ఏమాత్రం సహించబోమన్నారు. అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని 2 దేశాలు గుర్తించాయని మోదీ చెప్పారు. ఇరు దేశాల ప్రతినిధులు వివిధ రంగాల్లో సహకారానికి మరింత బలోపేతం చేసుకునేందుకు సంబంధించి 6 ఒప్పందాలపై సంతకాలు చేశారన్నారు. కిషిడా ఆదివారం ఉదయం 8 గంటలకు బయలుదేరి కంబోడియాకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. इकोनॉमिक ग्रोथ के लिए
उस लक्ष्य को पाने और क्लाइमेट चेंज की समस्या से निपटने के लिए बहुत ही अनिवार्य है। हमारी क्लीन एनर्जी पार्टनरशिप इस दिशा में लिया गया एक निर्णायक कदम साबित होगा। कई अन्य महत्वपूर्ण बिंदुओं पर भी आज हमारे बीच सहमति बनी है, घोषणाएं हुई हैं। प्रधानमंत्री किशिदा की यह यात्रा भारत जापान स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप में नए आयाम जोड़ने में सफल रही है। मैं एक बार फिर प्रधानमंत्री किशिदा और उनके डेलीगेशन का भारत में बहुत बहुत स्वागत करता हूं। धन्यवाद। そしてモディ首相と対話 महत्वपूर्ण वर्ष है क्योंकि भारत और जापान के बीच कूटनीतिक संबंधों का ये 70वां वर्षगांठ है और मैंने विश्वास के संबंधों को और अधिक गहरा किया है। एक दूसरे के साथ आमने सामने बैठकर हमने बहुत ही गहन चर्चा करी है एक दूसरे के साथ। प्रधानमंत्री मोदी जी ने कहा है, उन्होंने हमें बहुत ही विनम्र रूप से हमें संवेदना व्यक्त की है जापान में आए भूकंप के लिए। आपके विनम्र शब्दों के लिए बहुत बहुत धन्यवाद। इस वक्त पूरा विश्व जो है శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఆక్రమణలు తొలగించడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని గున్నంపల్లి జాతీయ రహదారి వద్ద గురువారం ఉదయం ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం దాదాపు 30 మంది పోలీస్ బలగంతో ఎక్స్కవేటర్లతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకే హోటళ్లు, బార్బర్ షాపులు, పాల దుకాణాలు తొలగించారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం గుణంపల్లి గ్రామంలో ఇక్కడ మనం ఉన్నాం. ఈ గుణంపల్లి గ్రామంలో ఇటు పోలవరం కెనాలు ఒక పక్కనే, నేషనల్ హైవే ఒక పక్కనే ఉన్నాయి. దీని మీద ఈ గ్రామస్తులకు సంబంధించినటువంటి కొద్దిమంది దళితులు, అదేవిధంగా బ్రతుకుదేరు లేనటువంటి వాళ్ళు రోడ్డు పక్కనే చిరుచురు వ్యాపారాలు చేసి బ్రతుకుతుండడం అనేది గతం నుంచి కూడా జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుకు ఆనుకుని కాలువకు ఆనుకున్నటువంటి ఇరిగేషన్ భూమి ఏదైతే ఉందో పోలవరం భూమిలో కాలువ వేసుకోగా రోడ్డు వేసుకోగా మిగులు భూమి ఏదైతే ఉందో ఆ మిగులు భూమిలో దూరంగా వీళ్ళు ఎటువంటి కట్టడాలు కూడా కట్టుకోకుండా కేవలం చిన్న తాటి ఆకులతో చిన్న గుడిసెలు వేసుకుని జీవనోపాధి కోసం ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న హోటల్స్ అని, లేకపోతే ఒక బార్బర్ షాప్ అని, లేకపోతే ఒక టైర్ గాలిపోయేటువంటి ప్యాచ్ చేసుకోవడం చేసుకుంటూ జీవనోపాధి కోసం పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు బతుకుతున్నటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉంది. దీనిని గతంలో భాస్కర్ రెడ్డి అనేటువంటి వైకాపా ఆ నాయకుడికి సంబంధించిన భూమి ఇది. ప్రభుత్వం ఈ పోలవరం కెనాల్ తీసుకున్న టైంలోనే అతను కాంపన్సేషన్ ఇచ్చి ఆల్రెడీ ఈ భూమిని కొనుగోలు చేసి ఆయన కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిరుపతమ్మ గోపయ్య ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అవసరాల సమర్పించారు. గత 4 రోజుల ఉత్సవాలు విజయవంతం సాగుతున్నాయి. మహిళలు అంకమ్మ తల్లికి పొల పొంగళ్లు సమర్పిస్తున్నారు. డప్పు వాయిద్యాల మధ్య ప్రభలు ఊరేగింపుగా వైభవంగా జరుగుతున్నాయి.
మహాలక్ష్మి వారు, గొడుగుల వారు, సూర్యకుమారులు, చంద్రకుమారులు, జమదహాగిరి, 101 దేవతలు చల్లగా కాచి కాపాడు ఆ గోపీస్వామి వారు, ఆ తులసమ్మ తల్లి వారిని పురాణి కాజులూరు మండలం తనుమల్ల గ్రామంలో మహాద్భుతం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం తనుమల్ల గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్ళు తెరిచిన మహాద్భుత ఘటన శనివారం ఆవిష్కృతమైంది. విషయం తెలిసిన చుట్టుప్రక్కల గ్రామాల వారు తండోపతండాలుగా ఈ గ్రామానికి తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం పండితులు భక్తులు స్వయాన స్వామివారిని దర్శించుకుని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. గత 3-4 సంవత్సరాల నుంచి గుడికి రావడం జరుగుతుంది. కానీ ఈ గుడి దగ్గర ఎంతో ఇక్కడ భగవంతుడు తెలిసి కాడి నుంచి మా అందరికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ మేము చూస్తున్నాం. ఇక్కడ భగవంతుడు యొక్క సాక్షాత్తు ఆయన అనుగ్రహం ఉందని మేము ఎప్పటి నుంచో గ్రహిస్తున్నాం. స్వామివారు తెలిసి కాడి నుంచి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు నాకు 3 గంటలకు ఫోన్ వచ్చింది. నేను వేరే ఊర్లో ఉన్నానండి. ఇలా తనమల వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచారు అంట అని చెప్పేసి అందరూ ఫోన్ చేశారు. ఇదేంటి విగ్రహం కళ్ళు తెరచడం ఏంటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను. 5 గంటల వరకు నేను దాన్ని పెద్దగా క్యాచ్ చేయలేదండి. ఏంటి అది నిజమా అబద్ధమా అని చెప్పేసి. నిజంగా ఇప్పుడు వచ్చి స్వామివారికి నేను 3 సంవత్సరాల నుంచి స్వామివారిని అబ్జర్వ్ చేస్తాను. శనివారం గుడికి వచ్చినప్పుడు అలానే ఏంటి ఎంతవరకు నిజమని చెప్పేసి సెల్ లైట్ వేసి మరీ సాక్షితో దగ్గర నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది. నిజంగా ఇన్ని సంవత్సరాల చూసిన అద్భుతం కట్టి ఇది మహా అద్భుతంగా ఉందండి. భగవంతుని మేము సాక్షాత్తు ఆయన కళ్ళు తెరవడం చూడగలిగాం. ఇది మరి అది మా పూర్వజనం సుకృతం అనుకోవాలంతే. నమో వెంకటేశ్వర. నమో నమః. నా పేరు వసంతరావు అండి. నేను ఉండేది యానం స్వధర్మ ప్రచార కేంద్రం వేద పాఠశాల. అయితే ఆ వేద పాఠశాల నుండి మన తనుమల్ల గ్రామం ఇచ్చేసి మరి ఎన్నో యజ్ఞ యాగాది కృతులు చేయడం కాకుండా స్వామివారికి కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది గత 5 ఏళ్లుగా. అయితే ఈరోజు శనివారం రోజున మరి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కళ్ళు తెరవడం అనేది ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దు, భయపడద్దు. స్వామివారి యొక్క అనుగ్రహం కోసమే ఆయన కళ్ళు తెరిచారు తప్ప మీ మీద ఆగ్రహాన్ని చూపించడం మాత్రం కాదు. కాబట్టి స్వామివారు కళ్ళు తెరిచారు కాబట్టి వేలాది మందిగా ఈ గ్రామం ఇచ్చేసి స్వామివారిని చూడడానికి వస్తున్నారు. వేలాది మందిగా తరలి వస్తున్నారు. నిజంగా ఆ నేత్రాలను చూసేటువంటి అదృష్టం మాకు కూడా కలిగింది. ఓం నమో వెంకటేశాయ. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గాల్లో తాను ఇన్ఛార్జిగా పోస్టు తీసుకుంటానని చెప్పారు. అక్కడ పార్టీ కోసం పనిచేసి పవన్ను ఓడిస్తానని శపథం చేశారు చంద్రశేఖర్. అంతేకాదు జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారని, జనసేన కార్యకర్తలు బాధపడే రోజు త్వరలోనే వస్తుందని జోస్యం చెప్పారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. మరి ఏ స్టార్ అలా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో సభలో నేను విమర్శించడం జరిగింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను విమర్శించడం ఆనవాయి. ఆయనకి నా మీద కోపం ఏమిటి అంటే ఆయన వెనకాల కొంత చెంచాలు ఉన్నారు. కాకినాడకు సంబంధించిన కొందరు చెంచాలు ఉన్నారు. ఆ చెంచాలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఎవరు, సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు, అందరూ అబద్ధాలు, నోరిపితే అబద్ధాలు మాట్లాడే చెంచాగాళ్ళు. అంతే ఈరోజు కూడా ప్రజాక్షేత్రంలోనే గెలలేదు. ఏదో పెద్దలకు ఇంటి పేరు పెట్టుకుని చాలామంది అయిపోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్న రోజులు పోనీ. కనుక ఏదో 1-2 సార్లు మీరు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ విన్నాడు కదా, పవన్ కళ్యాణ్తో మాట్లాడిద్దాం కదా అని చెప్పి మీరు అనుకున్నంత మాత్రాన ఇక్కడ ఎవడో భయపడిపోడు, బెదిరిపోడు ఎవడు లేడు. కనుక పవన్ కళ్యాణ్ అన్నవాడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ అన్నాడు మా కార్యకర్తలు, మా ఆడబడుచులు, మా కార్యకర్తలకు అన్యాయం జరిగిందని. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మా ప్రాపర్టీలో ఉండి చెప్తున్నాను. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు అన్యాయం చేయబోతున్నాడు. జనసేనలో ఎవరైతే నాయకులుగా కార్యకర్తలుగా ఉండి ప్రయాణం చేయాలని ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరగబోతుంది. మరలా జనసేన అనే పార్టీని ప్యాకేజీలకు ఇచ్చేసి మరలా అన్యాయం జరగబోతుంది. కనుక కార్యకర్తలు నేనేది అన్యాయం చేశానన్నా జనసేన కార్యకర్తలకి మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తే మా యొక్క అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా కలిసి ఎదురుదాడి చేశారు. ఎవరింటి మీద వస్తే ఎవడో ఊరుకుంటాడు, ఎవడో ఊరుకోడు ఈ రోజుల్లో.
నేను అలా అన్యాయం చేశానని బాధపడ్డాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇంకా బాధపడే రోజు వస్తుంది. పార్టీ కోసం కష్టపడ్డా ప్రతి కార్యకర్త కూడా బాధపడే రోజు వస్తుంది. కాబట్టి కార్యకర్తలు లీడర్లకి నా విన్నపం ఒకటే, పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండండి. పొత్తులో భాగంగా మీ అందరికీ అన్యాయం జరగబోతుంది అంటారు. మేము పొత్తు పెట్టుకున్నాం మళ్ళీ మా కార్యకర్తలు మంచి పదవులు వేస్తామని. చంద్రబాబు నాయుడు నమ్మి పొత్తులు పెట్టుకుంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినాడు పవన్ కళ్యాణ్ పెద్ద లెక్క చంద్రబాబు నాయుడికి. కనుక నేను పవన్ కళ్యాణ్ ఏం చేసుకుంటారో చంద్రబాబు ఏం చేసుకుంటారో నాకు అనవసరం. కార్యకర్తలు అన్యాయం జరిగిందని బాధపడే పవన్ కళ్యాణ్ గారికి మీరు కూడా మీ కార్యకర్తలు నట్టేయడం ఉంచకండి, మీ లీడర్లు నట్టేయడం ఉంచకండి. పొత్తులో భాగంగా మాజీ పార్లమెంటు సభ్యులు మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరుపేదలకు, గిరిజన అణగారిన వారికి అండగా మహిళలకు, రైతులకు భూముల విషయంలో హక్కులు కాపాడేందుకు పోరాటం చేస్తామని, దళితులకు 10% మందికి కూడా 3 ఎకరాల భూమిని ఇవ్వలేదని, వారు తెరుపున అండగా ఉంటామని, వేల కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ పనులు టీఆర్ఎస్ వారికి కేటాయిస్తుందని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం బకాయి పడ్డదని తెలిపారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు. స్వాగతం సుస్వాగతం. అన్నా నిర్మలన్న, మహేశ్వరన్న, రాఘవన్న రాయ్ మీకి జనగాం డిసిసి. గ్రామీణ ప్రాంతంలో మహిళల విషయం, మరి మహిళలని సంఘటితం చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని స్టార్ట్ చేసి దేశానికి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తెలంగాణ ప్రాంతంలో మహిళ మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్టార్ట్ చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మనం చేస్తున్నాను అనేక పథకాల ద్వారా మహిళలకి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఉండాలి, చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన పథకం ముందుకు తీసుకుపోతే దాన్ని కూడా నీరు గార్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తుంది. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా ఈ ముఖ్యమంత్రి పడుతున్నారంటే, మహిళా సంఘాలకి ఈరోజు వడ్డీ లేని రుణాల స్కీమ్లో 2400 కోట్లు ఈ ప్రభుత్వం బకాయిలు ఉన్నాయంటే మరి ఏ విధంగా ఈ మహిళలకి మోసం చేస్తుండో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రతి మహిళకి మనం ఈ సందేశం తీసుకుపోవాలని చెప్పి. రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత రాత్రి జరిగినటువంటి గొడవలో 23 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి సిరిసిల్ల కోర్టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు రిమాండ్కు తరలించే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం వంటి లోపాల కారణంగా రిమాండ్ రిపోర్టును కొట్టివేసిన న్యాయమూర్తి. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రైమ్ నెంబర్ 67/2022లో 23 మందిని 307 కింద ఎల్లారెడ్డిపేట పోలీసు వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్లో భాగంగా వాళ్ళు టెక్నికల్ మిస్టేక్స్ చాలా చేశారు. ప్రతి అక్యూడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ అనేది కంపల్సరీ, మనకు చట్టం కల్పించిన అది ఒక హక్కు. ఎవరి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళని రిమాండ్ చేసేది కనుక జడ్జి గారు అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చి రిమాండ్ చేయాలి అని చెప్పి డైరెక్షన్ ఇస్తూ రిమాండ్ను రిటర్న్ చేసింది. పోలీస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి ఫిజికల్గా వాళ్ళ సంతకాలు చేసుకొని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ రిమాండ్ చేయాల్సి వస్తుంది. ఆ చట్ట ప్రకారం అయితే అలా ఉంటుంది. వాళ్ళను బైండ్ ఓవర్ చేసినట్టుగా, పోలీసు వాళ్ళకి బైండ్ ఓవర్ చేసినట్టుగా ఎటువంటి ఆర్డర్స్ ఏమి ఇవ్వలేదు. రాష్ట్రంలో కల్తీసారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం కడప మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబు మాట్లాడుతూ జగ్గారెడ్డిగూడెంలోని
నాటుసారా త్రాగి మరణాలు సంభవిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా సహజ మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 45 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ నేడు 5 రెట్లు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడం వల్లనే ప్రజలు కొనలేక నాటుసారా త్రాగి మృతి చెందారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరణాలు సంభవించిన నాటుసారా తాగి మరణాలు సంభవిస్తే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు సహజ మరణాలు ఇయ్యి సారా తాగి సావలేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను నమ్మబలికే ప్రయత్నాలు చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తున్నాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాంసం ముక్కల కోసం కడప నగరంలో శనివారం 4 స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఓ నిండు వ్యక్తి ప్రాణం బలిగొంది. కడప నగరంలోని బెల్లం మండిలో ఓ ఫంక్షన్లో ఈ నెల 15వ తేదీన మాంసం ముక్కల కోసం శివ అనే వ్యక్తితో గొడవపడి అతని స్నేహితులు కత్తితో అతి దారుణంగా శివను హత్య చేశారు. కడప 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకుని కేసు ఛేదించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ఓ ఫంక్షన్లో మాంసం ముక్కలు వేయలేదని శివతో జరిగిన గొడవతో అతని స్నేహితులు షేర్ ఖాన్, అహ్మద్ జబ్బార్ ఖాన్లు కలిసి అతి దారుణంగా హత్య చేశారని అన్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన షేర్ ఖాన్ పైన రౌడీ షీటర్ కేసులు ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఒక లగేజ్ ఆటో, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 3 ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తున్నామని డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ మహమ్మద్ అలీ, ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి, తులసి నాగప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంమండి వీధిలో మోచంపేటలో ఒక ఫంక్షన్లో ఈ చనిపోయిన వ్యక్తి శివ, అతని ఫ్రెండ్ షేర్ ఖాన్ ఒక ఫంక్షన్కి హాజరైనారు. అక్కడ నాన్ వెజ్ భోజనం విషయంలో మాంసం ముక్కలు ఈ శివకు తక్కువ వేసినారనే ఉద్దేశంతో షేర్ ఖాన్. విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయారు. లైగర్ సినిమా కోసం లాంగ్ హెయిర్తో ఉన్న విజయ్ ఇప్పుడు మిలిటరీ హెయిర్ కట్ చేయించుకున్నారు. ఈ లుక్ తన తర్వాతి సినిమా కోసమేనని తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, శివ నిర్మాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్లో ఆరంభం కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఇది కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని, విజయ్ దేవరకొండ ఇందులో మిలిటరీ ఆఫీసర్గా కనిపించనున్నారని బాగొట్ట. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన లైగర్ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. కాగా దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో లైగర్ తర్వాత జనగణమన అనే చిత్రం సెట్స్ పైకి వెళుతున్న సంగతి తెలిసిందే. నాయకుడనేవాడు జట్టును నడిపించడమే కాదు, అవసరమైనప్పుడు తన విలువేంటో చూపించాలి. అందరిలా ఉంటే అతన్ని ఎందుకు కెప్టెన్ చేస్తారు? మరి అలాంటి కెప్టెన్ అనే పదానికి సరైన అర్థం చెప్పాడు వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిన్ బ్రాత్వైట్. సాంప్రదాయ క్రికెట్పై మోజు తగ్గుతున్న వేళ తన మారథాన్ ఇన్నింగ్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. 700 నిమిషాలు దాదాపు 12 గంటల పాటు క్రీజులో గడిపి 489 బంతులు ఎదుర్కొని 17 ఫ్లోర్లు సహాయంతో 160 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో బ్రాత్వైట్ విండీస్ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. ఇంతకుముందు టెస్ట్ క్రికెట్లో విండీస్ తరపున మారథాన్ బ్యాటింగ్ చేసిన వాళ్లలో బ్రియాన్ లారా, రామ్ నరేన్ శర్వానా, ఓరెల్లు ఉన్నారు. తాజాగా వీరి సరసన బ్రాత్వైట్ చోటు చేసుకున్నాడని తెలుస్తోంది, దక్కించుకున్నాడు. కాగా బ్రియాన్ లారా టెస్టుల్లో 2 సార్లు మ్యారథాన్ ఇన్నింగ్స్లతో మెరిశాడు. 1994లో ఇంగ్లాండ్పై 375 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన లారా దాదాపు 766 నిమిషాల పాటు క్రీజ్లో గడిపాడు. ఆ తర్వాత మళ్ళీ 2004లో అదే ఇంగ్లాండ్పై చారిత్రాత్మక 400 పరుగులు నాట్అవుట్ సాధించాడు. ఈ సమయంలో లారా 778 నిమిషాల పాటు క్రీజ్లో ఉండి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక రామ్ నరేష్ శర్వాన్ 2009లో ఇంగ్లాండ్పై 698 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 291 పరుగులు సాధించాడు. 1960లో ఎఫ్ఎం ఓర్రెల్ బ్రిడ్జ్ టౌన్ వేదికగా 682 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 197 పరుగులు నాట్అవుట్గా నిలిచాడు. ఒక్క రోజులో ఎవరైనా ఎంత సంపాదిస్తాం? మహా అయితే 1000, 10,000 రూపాయలు, ఇంకా గట్టిగా మాట్లాడితే 10 లక్షల రూపాయలు. కానీ ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ మాత్రం ఏకంగా 861 కోట్ల రూపాయలు సంపాదించి తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్కు చూపారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్చి 17 ట్రేడింగ్లో దగదగా మెరిశాయి. టైటాన్ షేర్ల మార్చి 17న 2587.30 నుంచి 2706కు పెరిగాయి. అంటే ప్రతి షేరు విలువ 118.70 రూపాయలు పెరిగింది. అదేవిధంగా స్టార్ హెల్త్ షేరు ధర 608 రూపాయల నుంచి
641కు పెరిగింది. అంటే ఈ షేరు ధర కూడా 32.20 రూపాయలు పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ 2021 త్రైమాసికంలో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం రాకేష్, ఆయన భార్య రేఖ కంపెనీలో వాటా ఉంది. అయితే రాకేష్కి 3,57,10,395 షేర్లు లేదా 4.02% వాటా కలిగి ఉంటే, రేఖకి సంస్థలో 95,40,575 షేర్లు లేదా 1.07% వాటాను కలిగి ఉన్నారు. అంటే రాకేష్, రేఖ కలిసి కంపెనీలో 4,52,50,970 షేర్లు లేదా 5.09% వాటాను కలిగి ఉన్నారు. తాజా ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ ప్రకారం బిగ్ బుల్ స్టార్ హెల్త్ 10,07,53,935 షేర్లను కలిగి ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాటో దేశాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం. కుప్పకూలిన అమెరికా నావికా దళానికి చెందిన MV-22B ఓస్ప్రే ఎయిర్ క్రాఫ్ట్. కేరళలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్యాలరీ కూలిపోయి 200 మందికి గాయాలు. గాయపడ్డ వారిలో 5గురి పరిస్థితి విషమం. భారత్లో వచ్చే 5 ఏళ్లలో 3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా. మాజీ పార్లమెంట్ సభ్యులు మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాజలూరు మండలం తనుమళ్ళ గ్రామంలో మహా అద్భుతం. కళ్ళు తెరిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్క రోజులో 861 కోట్లు సంపాదించిన ఇండియన్ వారెన్ బఫెట్. ఇవే బులెటిన్ విశేషాలు. నమస్తే.